Good morning to one and all. Today I would like to discuss the pattern of numerical analysis in sixth semester. In previous class, following equations ni ఎలా ఫైండ్ అవుట్ చేయాలి by using forward difference అలాగే backward differences ఫార్ములా యూస్ చేసుకుని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఈ రోజు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. అంటే మనకి సమ్ టైమ్స్ ఎలా ఇస్తారంటే ఫార్వర్డ్ కి ఎంత టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయడం అంటే del పవర్ n ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలో ఈ రోజు నేర్చుకున్నాం. అర్థమైందండి? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మనకి ప్రూవ్ చేయమంటారు. అంటే ప్రూఫ్ అంటే ఏంటి, LHS ఈక్వల్ టు RHS అని మనం చూపించగలగాలన్నమాట. సో దీన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ LHS ని తీసుకుందాం. మనకి LHS ఏమి ఇచ్చారు, LHS ఈక్వల్ టు del log f of x. సో del log f of x ఫస్ట్ మనం ఇది ఏ సింబల్ ఐడెంటిఫై చేయాలి. ఫార్వర్డ్ కాబట్టి ఫార్వర్డ్ కి మనకి ఫార్ములా ఏంటి, f of x plus h minus f of x. మనకి ఇక్కడ h వాల్యూ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి h అనేది సేమ్ అలానే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఆ ఫార్ములాలో కన్వర్ట్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది, log f of x ప్లస్ లో మనకి x ప్లస్ h అలాగే నెక్స్ట్ f of x. f of x అంటే ఈ టోటల్ కదా, log f of x. ఇది ఏ ఫార్మాట్ లో ఉంది, log a మైనస్ log b. ఫార్ములా ఏంటండి, log a by log b. ఆ ఫార్ములాలో కన్వర్ట్ చేయండి. ఇప్పుడు log a అంటే మనకి f of x plus h by log f of x. సో ఇక్కడ వరకు మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఓవరాల్ గా log a by b సారీ అప్పుడు మనకి ఓవరాల్ గా లాగ్ వచ్చి సో ఇప్పుడు మనకి షిఫ్టింగ్ ఆపరేటర్ చెప్పేటప్పుడు మనకి ఒక ఫార్ములా చెప్పాను. అదేంటండి, f of x plus h ఈక్వల్ టు e of f of x. ఇదేంటి మనకి షిఫ్టింగ్ ఆపరేటర్ ఫార్ములా. సో ఇప్పుడు f of x plus h ఆ యొక్క ప్లేస్ లో మనం ఈ f of x అనేది మెన్షన్ చేస్తాం. ఈ f of x అంటే మనకి ఈ కూడా వాల్యూ తెలుసు. ఈ అంటే ఏంటి, 1 ప్లస్ డెల్టా. సో అది కూడా పెట్టుకుంటే మనకు కావాల్సిన RHS అనేది వస్తుంది మనకి. అర్థమైందండి? సో ఇప్పుడు ఫస్ట్ f of x plus h అంటే log f of x ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, ఇప్పుడు log ఫార్ములా ప్రకారం అక్కడ ఏమొస్తుంది, ఈ f of x by f of x. మనకి ఇక్కడ f of x కామన్ గా ఉందని క్యాన్సిల్ చేయకండి, ఎందుకంటే మనం అక్కడ ఏం చూపించాలి, log 1 ప్లస్ డెల్టా f of x by f of x చూపించాలి కాబట్టి సో ఈ ఫార్ములా log ఈ అంటే వాల్యూ మనకి అకార్డింగ్ టు ఫార్ములా 1 ప్లస్ f of x by f of x log 1 by అంటే f of x plus delta f of x by f of x. అంతే కదండి. నెక్స్ట్ సెపరేట్ గా రాయండి. అప్పుడు ఏమొస్తుంది మనకి, log
ఈ f of x by f of x plus del f of x by f of x. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి ఇప్పుడు ఏమొస్తుంది? ఎగ్జాక్ట్గా మనకి ఏ కదా వస్తుంది. సో నేను ఇక్కడ వేయడానికి లేదు కాబట్టి 1 ప్లస్ డెల్టా f of x by f of x కనిపించట్లేదు అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం చేస్తారంటే therefore ఎగ్జాక్ట్గా మనకి ఆర్గ్యుమెంట్స్లో ఉన్నదే కదా వచ్చింది. సో therefore del log f of x equal to log 1 plus del f of x by f of x. So LHS equal to RHS. అర్థమైంది కదండి. సో ఫస్ట్ ఏం చేసాం, మనం LHSని తీసుకున్నాం. LHSని తీసుకున్న తర్వాత మనం ఫార్వర్డ్ ఫార్ములాని యూజ్ చేసాం. యూజ్ చేసిన తర్వాత దానికి ఒక ఫార్మ్ అనేది వచ్చింది. అంటే log f of x plus h minus log f of x. సో ఆ ఫార్మేట్ అంతా ఎలా ఉంది? log a minus log b. log a minus log b కి ఫార్ములా ఏంటి? log a by b. సో ఆ ఫార్మేట్ లో కన్వర్ట్ చేస్తే నాకు f of x plus h అనేది వస్తుంది. అకార్డింగ్ టు షిఫ్టింగ్ ఆపరేటర్ f of x అంటే మనం ఏం రాసుకోవచ్చు? ఈ f of x కింద రాసుకోవచ్చు. సో f of x కింద రాసుకుంటే మనకి ఈ కి ఒక వాల్యూ అనేది వచ్చింది. ఈ ఫైండ్ అవుట్ చేసాం. అదేంటంటే 1 ప్లస్ డెల్టా. సో 1 ప్లస్ డెల్టా ఇంటూ f of x కాబట్టి సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాను, నేను ఆ f of x ఫంక్షన్ మొత్తాన్ని మల్టిప్లై చేస్తాను. అప్పుడు నాకు ఇది వచ్చింది. ఇది వచ్చిన తర్వాత నేను సెపరేట్ గా రాస్తాను b కింద. సో అప్పుడు ఏమైంది? f of x క్యాన్సిల్ అయ్యి ఇంకా నాకు ఏమైందండి? 1 ప్లస్ డెల్టా f of x by f of x. సో మనకి LHS ఈక్వల్ టు RHS ఈక్వల్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దాం. Next problem. Evaluate del power n a power bx plus. మనం ఇప్పటి వరకు ఏం చేసాము? ఫార్వర్డ్ డిఫరెన్స్ యొక్క నార్మల్ ఫార్మ్ అంటే పవర్ లో ఏమీ లేదు అంటే సింగిల్ పవర్ లో చేసాం. ఇప్పుడు ఏంటంటే ఎంత టర్మ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వాటిని కూడా బై యూజింగ్ ద ఫార్ములా యూజ్ చేసి చేస్తాము. ఫస్ట్ 2 టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి సరిపోతుంది. ఫస్ట్ మనకి ఇప్పుడు ఏమవుతుంది? del n a bx plus c. ఫస్ట్ నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తానంటే ఫస్ట్ del 1 అంటే ఫస్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్. సో ఎంత వరకు మనం ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి మాక్సిమం 2 ఫార్వర్డ్ డిఫరెన్సెస్ వరకు మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఫార్ములా ఏంటి? ఫార్వర్డ్ డిఫరెన్స్ కి f of x plus h minus f of x అందులోకి దీన్ని కన్వర్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది మనకి? f of x equal to f of x plus h minus f of x.
ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి డెల్ ఏ పవర్ bx ప్లస్ c ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుంది a పవర్ b ఇంటూ x ప్లస్ h అలాగే ప్లస్ c ఇంక ఇది రాదు కదండి ఫార్వర్డ్ ఫిగర్ మనం అప్లై చేస్తున్నాం నెక్స్ట్ మైనస్ a ఇంటూ f ఆఫ్ x అంటే b ప్లస్ c సో దీన్ని టోటల్ గా మల్టిప్లై చేయండి జీరో అప్పుడు ఏమవుతుంది dx ప్లస్ bh ప్లస్ c మైనస్ b పవర్ ప్లస్ c ఇప్పుడు బేసెస్ ఈక్వల్ కదండి పవర్స్ ని యాడ్ చేయండి కదా ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ చూస్ చేయండి bx ప్లస్ bh ప్లస్ c మైనస్ bx ప్లస్ సో ఇప్పుడు ఇక్కడ x క్యాన్సిల్ అయ్యి ఇంకా ఎంత ఉందండి మనకి అలా అని c కూడా క్యాన్సిల్ అవుతుంది కదా సో టోటల్ గా మనకి bh టర్మ్ అనేది మిగులుతుంది రండి ఇలా క్యాన్సిలేషన్ కాకుండా కామన్ కూడా తీసుకోవచ్చు కదా అంటే bh ప్లస్ c ఇక్కడ కామన్ ఉంది ఇక్కడ కూడా కామన్ ఉంది సో ఆ కామన్ తీసుకోండి అప్పుడు ఏమవుతుంది మనకి b a పవర్ bx ప్లస్ c కామన్ తీసుకోండి ఎందుకంటే ఇక్కడ కూడా a పవర్ bx ప్లస్ c ఉంది ఇక్కడ కూడా bx ప్లస్ c ఉంది కామన్ తీసి ఇక్కడ ఏమవుతుంది మనకి a పవర్ bh మైనస్ 1 సో మనకి డెల్ a పవర్ bx ప్లస్ c అనేది టోటల్ గా ఎంత వచ్చింది మనకి a పవర్ bx ప్లస్ c ఇంటూ a పవర్ bx మైనస్ 1 సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి డెల్ స్క్వేర్ a పవర్ bx ప్లస్ c ని ఫైండ్ అవుట్ చేయాలి సో దీన్ని ఎలా రాసుకుంటాం ఫస్ట్ డెల్ ఇంటూ డెల్ a పవర్ bx ప్లస్ c సో దీన్ని కూడా అలా కన్వర్ట్ చేయండి సో దీన్ని కూడా ఎలా రాసుకుంటాం సేమ్ దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ ఇదే కదా వాల్యూ వస్తుంది సో ఈ వాల్యూ డైరెక్ట్ గా వేసింది లేదు మేడం నేను ప్రొసీజర్ చేస్తానంటే ఒకసారి ప్రొసీజర్ కూడా చేయండి సో ఇప్పుడు నేనైతే వాల్యూ వేసేస్తాను a పవర్ bx ప్లస్ c ఇంటూ a పవర్ bh మైనస్ 1 సో ఇప్పుడు ఇది కాన్స్టెంట్ కదా దీన్ని బయటకు తీసుకురండి అప్పుడు ఏమవుతుంది a పవర్ bh మైనస్ 1 ఇంటూ డెల్ పవర్ డెల్ ఇంటూ a పవర్ bx ప్లస్ c సో ఇది కూడా ఎలా ఉంది డెల్ a పవర్ bx ప్లస్ c డెల్ a పవర్ bx కి మనకి ఏమొచ్చింది a bx minus 1 into a power bx plus c into a power bh minus 1 so ఇప్పుడు a power bx plus c into a power bh minus 1 whole square అంతే కదండి ఫస్ట్ నేను ఏం ఫైండ్ అవుట్ చేశాను ఫస్ట్ ఫార్వర్డ్ ని ఫైండ్ అవుట్ చేశాను ఫస్ట్ ఫార్వర్డ్ ని ఫైండ్ అవుట్ చేస్తే నాకు వాల్యూ ఎంత వచ్చింది a పవర్ bx ప్లస్ c ఇంటూ a పవర్ bx మైనస్ 1 వచ్చిన తర్వాత సెకండ్ ఫార్వర్డ్ ని ఫైండ్ అవుట్ చేస్తాను త్రూ యూజింగ్ ఫస్ట్ ఫార్వర్డ్ కి వచ్చిన వాల్యూని యూజ్ చేసుకుంటూ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను అప్పుడు ఏమవుతుంది మనకి del square a power bx plus c equal to forward into దీని ఎలా రాసుకోవచ్చు స్క్వేర్ అంటే del into del కింద రాసుకోవచ్చు
కదా ఇంటూ ఇచ్చిన ఫంక్షన్ a power bx plus c. సో మీరు అబ్జర్వ్ చేస్తే del a power bx plus c వాల్యూ అనేది మనకు వచ్చింది. ఆల్రెడీ మనం ఇది ఫైండ్ అవుట్ చేసాం. సో ఆ ఫార్ములా అనేది ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ అనేది నేను డైరెక్ట్గా వేశాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు 5 మార్క్స్కి ఇచ్చారనుకోండి ఈ ప్రొసీజర్ అనేది చేస్తారు. ఒకవేళ మనకి 10 మార్క్స్లో ఇవ్వరండి, ఒకవేళ ఇస్తే మీరు ఏం చేయాలి, మళ్ళీ ప్రొసీజర్ అనేది చేయాలి. ఎందుకంటే మనకి ప్రొసీజర్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ అనేది క్లియర్గా చేయాలి. సో ఇచ్చిన మార్క్స్ని బట్టి మీరు ఈ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో దెన్ ఫార్వర్డ్ ఆఫ్ a పవర్ bx plus c వాల్యూ ఎంత వచ్చింది మనకి a పవర్ bx plus c ఇంటూ a పవర్ bh మైనస్ 1. సో ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, కాన్స్టెంట్ టర్మ్ కదా. సో కాన్స్టెంట్ టర్మ్ బయట వేసుకుంటే బయట వేసిన తర్వాత ఫార్వర్డ్ ఆఫ్ a పవర్ bx plus c అవుతుంది. సో bx plus c అవుతుంది. మళ్ళీ ఇది ఎలా ఉంది రిప్రజెంటేషన్ అనేది ఫార్వర్డ్ డిఫరెన్స్ గా ఉంది కాబట్టి సో మళ్ళీ ఫార్వర్డ్ అంటే మనకి వచ్చిన వాల్యూని ఇక్కడ వేసుకుంటాం. వాల్యూ వస్తే మనకి ఏమొచ్చిందండి a పవర్ bx plus c ఇంటూ a పవర్ bh మైనస్ 1 హోల్ స్క్వేర్. అంటే ఫస్ట్ ఫార్వర్డ్ కి మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు a పవర్ bx plus c వచ్చింది ఇంటూ a పవర్ bh మైనస్ 1. ఇక్కడ కంపేర్ చేసుకుని చూసుకుంటే మనకి ఇక్కడ a పవర్ bx plus c ఇంటూ a పవర్ bh మైనస్ 1 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ డెల్ కి స్క్వేర్ అంటే ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకు వచ్చిన వాల్యూ అనేది ఇక్కడ స్క్వేర్ అవుతుంది. అంటే స్క్వేర్ పాయింట్ అవుట్ చేస్తుంది కాబట్టి స్క్వేర్. నెక్స్ట్ క్యూబ్ పాయింట్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది క్యూబ్ వస్తుంది. ఫోర్త్ పాయింట్ అవుట్ చేస్తే అంటే అక్కడ మనకి పవర్ 4 అనేది వస్తుంది. అండ్ సో మనకి n టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇప్పుడు మన వాల్యూ ఏమవుతుందంటే therefore ఇక్కడ కనిపిస్తున్నా therefore the nth term of del square a power bx plus c is ఏమవుతుంది del power n a power bx plus c into a power bh minus 1 into n. ఎంత టర్మ్ కాబట్టి మనకి పవర్ లో n అనేది వస్తుంది. అర్థమైందండి. మనకి ఎంత టర్మ్ కావాలి కాబట్టి మనం సాల్వ్ చేస్తే ఏమొచ్చింది ఫస్ట్ ఫార్వర్డ్ కి సెకండ్ ఫార్వర్డ్ కి మనకి పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎంత ఫార్వర్డ్ కి ఏమవుతుంది n అవుతుంది పవర్. అర్థమైందండి. సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూద్దాం. Next, third one, del square cos 2x. So, ఇప్పుడు మనకి ఏం చెప్పొచ్చు del square cos 2x. సో మనకి సెకండ్ ఫార్వర్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో దీన్ని కూడా మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం. సొల్యూషన్ ఫార్వర్డ్ కి ఫార్ములా తెలుసు కదండి del square cos 2x. దీన్ని ఎలా రాసుకోవచ్చు del into del cos 2x. ఇప్పుడు మన ఫార్ములా అప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది cos 2 into
x plus h minus cos f of x అంటే 2x. నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేసేయండి ఫస్ట్. cos 2x plus h minus cos 2x. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఫార్వర్డ్ అప్లై చేయాలి దీనికి. అప్పుడు ఏమొస్తుంది? cos 2 into x plus h plus h మైనస్ దీనికి కూడా మళ్ళీ f of x ఉంటుంది కదా, cos 2x plus h. నెక్స్ట్ మైనస్ ఆఫ్ దీనికి f of x plus h అలాగే f of x కూడా రాయాలి. cos లేకపోతే ఇంకొక స్టెప్ వేయండి. ఏంటంటే అది forward of cos 2x plus h minus forward of cos 2x. అప్పుడు ఏమవుతుంది మనకి? cos 2 into x plus h plus h minus cos f of x కదా 2x plus h minus నెక్స్ట్ ఇది ఫార్వర్డ్ మళ్ళీ దీనికి ఫార్ములా అప్లై చేయండి. అప్పుడు ఏమొస్తుంది? cos 2x plus h minus cos 2x. అంతే కదండి. సో టోటల్గా cos 2x plus 2h plus h minus cos 2x plus h minus cos 2x plus 2h minus cos minus minus plus కదండి cos 2x. అంటే టోటల్గా cos 2x ఇక్కడ 2 అప్లై చేయలేదు కదా, సారీ. సో 2x plus 4h అవుతుంది ఇక్కడ. 2h plus 2h equal to 4h minus cos 2x plus 2x plus 2h minus cos 2x plus 2h plus cos 2x. మనకి ఇంకా ఏం మిగిలింది? cos ఈ 2 టర్మ్స్ 2 cos 2x plus 2h cos plus. సో మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటండి అది? cos a minus cos b equal to minus 2 sin a plus b minus sin a minus b by 2. సో ఈ ఫార్ములాని మనం అందులో కన్వర్ట్ చేస్తాం. cos ఫార్ములా అప్లై అయితే ఇప్పుడు ఏమవుతుంది? minus 2 sin ఏ వాల్యూ అంటే మనకి 2x plus 4h plus 2x plus
h by 2 అంటే ఇదొక దీనికి ఒక ఫార్ములా దీనికి ఒక ఫార్ములా సెపరేట్ గా ఫైండ్ అవుట్ చేయాలి sin a plus b into sin 2x plus 4h minus 2x plus h by 2 minus minus to minus plus కదా plus 2 sin ఈ రెండింటికి ఇప్పుడు 2h plus 2x by 2 into sin a minus b 2x plus 2h minus 2h. So sin h formula ఏంటి మనకి sin hx equal to e power x by minus e power minus x by 2. సో మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని sin hx కింద అనుకోవచ్చా సో దీన్ని కూడా sin hx కింద అనుకోవచ్చా సో therefore sin h 4x plus 5x by 2 sin hx plus 2 into sin 2x plus 2h plus by 2 into sin hx. ఈ 2 క్యాన్సిల్ అవుతాయి కదండి ఇంకా మనకి టోటల్ గా ఏముంది sin x అలాగే sin hx మనకి ఒక ఫార్ములా ఉంది ఏంటా ఫార్ములా sin a sin b sin a sin b కూడా ఫార్ములా ఉంది అదేంటి 2 cos a plus b by 2 into cos a minus b by 2 దేనికి ఫార్ములా sin a sin b సో దీన్ని కూడా ఇప్పుడు స్ప్లిట్ చేద్దాం -2 into సో ఇప్పుడు ఇదేమో మనకి ఏ టర్మ్ అవుతుంది ఇదేమవుతుంది బి టర్మ్ అవుతుంది ఎందుకంటే sin a minus sin b కదా ఇప్పుడు టోటల్ గా sin hx cos కదా cos ఫార్మాట్ లో చేంజ్ అవుతుంది cos ఏ వాల్యూ అంటే మనకి 2x అంటే 4x plus 2h into sin hx into cos 4x plus 5h by 2 into sin hx. Sin hx కూడా మనం కామన్ తీసుకోవచ్చు అప్పుడు ఇక్కడ వస్తుంది కదా -2 sin hx into cos a by 2 into cos 5h. సో మనకి ఏమొచ్చింది ఇప్పుడు 2 sin hx cos 4x ప్లస్ ఆ ఫార్ములా ద్వారా ఫార్ములా లో మనం తీసుకురాగలిగాం సో ఇప్పుడు దాన్ని ఇంకా ఏమైనా స్ప్లిట్ చేయగలమా 2 ను కామన్ తీసినప్పుడు ఏమవుతుంది మనకి 4 అవుతుంది సో టోటల్ గా y అంటే మనకి 4 sin hx cos 4x plus 2h into cos 4x minus 5h.
సో ఇక్కడ మనకి సాల్వ్ అయిందండి. సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ని త్రూ ద ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేసుకుని మనం స్టెప్ బై స్టెప్ అనేది సాల్వ్ చేయగలం. ఫస్ట్ మనకి ఫార్ములాస్ రావాలి. ఫార్ములాస్ వస్తే మనకి ట్రిగోనోమెట్రిక్ ఫార్ములా పాలినామియల్ ఈక్వేషన్స్ ఇస్తే మనం ఈజీగా సాల్వ్ చేయగలం. సో ఫస్ట్ ఇచ్చిందని తీసుకున్నాను. ఇచ్చిందని తీసుకున్న తర్వాత డెల్ స్క్వేర్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు? డెల్ ఇంటూ డెల్ కింద రాసుకోవచ్చు కదా. cos 2x del into cos 2 into x plus h minus అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేశాను. అప్పుడు మనకి ఇలా చేంజ్ అయింది. సో 2తో మల్టిప్లై చేశాను. నెక్స్ట్ cos x అనేది అలా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఫార్వర్డ్ డిఫరెన్స్ యూజ్ చేస్తే నాకు ఏమొచ్చింది? ఫస్ట్ నేను దీంతో మల్టిప్లై చేస్తే మరి దీనికి ఇండివిజువల్గా ఫార్వర్డ్ డిఫరెన్స్ అలాగే దీనికి ఇండివిజువల్గా ఫార్వర్డ్ డిఫరెన్స్ అనేది యూజ్ చేశాను. నాకు టోటల్గా ఇంత టర్మ్ అనేది వచ్చింది. cos a కి cos b కి ఫార్ములా ఏంటి? -2 sin a plus b by 2 into sin a minus b by 2. సో ఆ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటే నాకు టోటల్గా ఈ యొక్క అలా అనేది వచ్చింది. నెక్స్ట్ మనకి sin a మైనస్ sin b కి ఫార్ములా ఉంది. ఏంటంటే ఆ ఫార్ములా 2 cos cos a by 2 2 కదండి. సో ఇక్కడ 4 అవుతుంది. ఇక్కడ by 2 అనేది అలాగే ఉంటుంది. సారీ. సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఈక్వేషన్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం మిస్సింగ్ టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీరు పాలినామియల్లో మనకి ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చిన లాగరిథమిక్ ఫంక్షన్స్ ఇచ్చిన మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ ఫార్ములా యూజ్ చేసుకుని ఇలా సాల్వ్ చేస్తాం. ఓకేనండి. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.